ఏపీ రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడి పాలిటిక్స్ ముందు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా సరిపోవట్లేదు. అంతలా ఇక్కడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎలాంటి న్యూస్ వినిపిస్తుందో అని అందరిలో ఉత్కంఠ రేగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు ఎన్నో విచిత్ర పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ విషయాలు పక్కన పెడితే ప్రధాన పార్టీలు కొన్ని నియోజకవర్గాలపై ఫోకస్ చేశాయి. ఆ స్థానాల్లో తమ ప్రత్యర్థిని ఓడించాలని టార్గెట్గా పెట్టుకున్నాయి. టీడీపీ కూడా అదే లక్ష్యంతో వైసీపీలోని కొందరు నేతలను టార్గెట్ చేసింది. వారిలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. అయితే ఆయనపై పోటీ చేసేందుకు టీడీపీ కీలక నేతలు సైతం భయపడుతున్నారు. బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాలపై అవగాహన వారికి ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉమ్మడి విజయనగరంలోనే కాకుండా ఉత్తరాంధ్రలోని కీలక నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. విభజన అనంతరం వైసీపీలో చేరి 2019లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజకీయ ప్రస్థానం అలా ఉంచితే ఆయన పేరు చెప్పగానే చీపురుపల్లి గుర్తుకొస్తుంది. కారణం, ఆ నియోజకవర్గంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి నుంచే కొన్ని ఏళ్లుగా పోటీ చేస్తూ వస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా విజయం బొత్సనే వరిస్తుంది. ఆయనపై పోటీ చేసేందుకు ప్రత్యర్థులు సైతం భయపడుతూ ఉంటారు. ఇక 2024 ఎన్నికల్లో సీఎం జగన్ గెలుపును ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ముందు వైసీపీలోని కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అలాంటి నియోజకవర్గాల్లో బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి కూడా ఒకటి. ఇక్కడ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బొత్సను ఓడించాలని టీడీపీ కంకణం కట్టుకుంది. కంకణం అయితే కట్టుకుంది, కానీ బొత్సను ఓడించడం అంత సులువు కాదనే విషయం ఆ పార్టీకి కూడా అర్థమైంది. అందుకే టీడీపీలోని గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు వంటి కీలక నేతలను బొత్సపై పోటీ చేయించాలని చూసింది. తొలుత గంటాను విశాఖ జిల్లాకు కాకుండా చీపురుపల్లి నుంచి పోటీ చేయమని టీడీపీ ఆదేశించింది. అక్కడి నుంచి పోటీ చేస్తే ఓటమి గ్యారంటీ అని భావించిన గంటా వెనుకడుగు వేశారు. తాజాగా మాజీ మంత్రి కళా వెంకట్రావును పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ప్రతిపాదించింది. అయితే తన వల్ల కాదు అంటూ కళా వెంకట్రావు కూడా తప్పుకున్నారు. మరికొందరు టీడీపీ కీలక నేతలు కూడా తమ వల్ల కాదు అంటూ తప్పుకున్నారు. మొత్తంగా బొత్సపై పోటీ చేసేందుకు టీడీపీ కీలక నేతలు భయపడుతున్నారు. అందుకు గల కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ స్థానికంగా బలమైన నేత. చీపురుపల్లితో పాటు మరికొన్ని నియోజకవర్గాలపై ఆయనకు గట్టి పట్టుంది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకు కుప్పం ఎలాగో బొత్సకు చీపురుపల్లి అలాంటిదే. బొత్స సొంత బలంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ వేల కోట్ల రూపాయలతో సీఎం జగన్ అభివృద్ధి పనులు చేపట్టారు. అలాగే సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందించారని వైసీపీపై ఇక్కడి ప్రజల్లో సానుకూల దృక్పథం కూడా ఉంది. ఇలా అన్ని విధాలుగా వైసీపీకి చీపురుపల్లి అనుకూలంగా ఉండడంతో కోరి కోరి ఓటమి కొని తెచ్చుకోవడం ఎందుకు అనే భావనలో టీడీపీ కీలక నేతలు ఉన్నారు. మొత్తంగా చీపురుపల్లిలో టీడీపీ నుంచి